హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. నాకు ఎందుకో తను నచ్చదు. చూస్తే ఒళ్ళు మండిపోతుంది. కానీ తప్పదు. భరించాలి. నచ్చని తను కనపడకూడదు. ఎందుకంటే తను ఎవరో కాదు. వదిన. స్వయానా మా అన్నయ్య భార్య. పెళ్లి అయి వచ్చినప్పటి నుండి మహాతల్లి అందరి మన్ననలు పొందేసింది. మేము నలుగురం. ఇద్దరు అన్నయ్యలు, నేను, చెల్లి. పెద్దన్నయ్యకి మాత్రమే పెళ్లి అయింది. చిన్న అన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. తర్వాత నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. చెల్లెలు 9వ క్లాస్ చదువుతోంది. నాన్నగారు లెక్చరర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. అమ్మ హౌస్ వైఫే. వదిన కూడా జాబ్ చేస్తోంది టీసీఎస్‌లో. అన్నయ్య కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మైక్రోసాఫ్ట్‌లో చేస్తాడు. ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. వదినకి ఒక తమ్ముడు. కుటుంబం బావుండి అన్నీ అందరికీ నచ్చి మొత్తానికి పెళ్లి అయిపోయింది. వదిన చాలా బావుంటుంది. అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు. నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు. అయినా తల్లి, తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు. అదేమన్నా గొప్పా ఏంటి? వచ్చినప్పటి నుండి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది. పొద్దున్నే లేవడం, అమ్మకి అన్ని పనుల్లో సహాయపడడం, అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం. అసలు తను ఏ పనైనా చకచకా చేసేస్తుంది. చక్కగా తయారవుతుంది కూడా. డిగ్నిఫైడ్‌గా ఉండే అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తోంది. చీరలు కడుతోంది. వంట అయితే బ్రహ్మాండంగా చేస్తోంది. అమ్మ ట్రెడిషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు, ఫ్రైడ్ రైస్‌లు, మసాలా కూరలు, చపాతీలు అదరగొడుతుంది. ఇక చిన్నన్నయ్య, చెల్లెలైతే ఆవిడకి ఫ్యాన్స్ అయిపోయారు. అమ్మ, నాన్నగారు ప్రతిదానికి అమ్మా సుచి, అమ్మా సుచి అని పిలవడమే, ఆవిడ సలహాలు తీసుకోవడమే. ఆవిడ పేరు సుచరిత లేండి. అసలు ఉద్యోగానికి వెళ్లి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ, అందరికీ హెల్ప్ చేస్తూ, అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు. నా పనులు నేను చేసుకొని కాలేజ్‌కి వెళ్లి వచ్చేసరికి నా పని అయిపోతోంది. ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఇంట్లో. నేను పొద్దున్న వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినబడుతోంది. "పోనీలెండి అత్తయ్య, పడుకోనివ్వండి సునీతని. ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది. మనిద్దరం చేస్తున్నాం కదా" అంటూ. నన్ను సపోర్ట్ చేస్తున్నట్లు అమ్మని బొట్లో వేసేసుకుంటోంది. అంతా నటన. నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు. మెల్లమెల్లగా ఇల్లు, పెత్తనం అంతా హస్తగతం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. నేనసలు తను మాట్లాడినా ఆ, ఊ అంటాను గానీ, మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను. అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్‌లో అత్తగారిలా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలితో. ఈవిడ అంజలీదేవి. నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద చెప్పబోయినా, అమ్మ "చాల్లే ఊరుకో. వదిన ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి" అంటుంది. ఎంత మంచి పిల్లో! అదృష్టం బావుండి మన ఇంటి కోడలయ్యింది అని మెచ్చుకుంటుంది. సావిత్రి పిన్ని కోడలు చూసావా? వచ్చిన 2 నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా. వదిన ఆఫీస్ దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకి వీలైనంత పని చేసి ఆఫీస్‌కి వెళ్తోంది. ఇంకెప్పుడు ఇలా పిత్రీలు చెప్పకు అని నన్ను వాయించింది. మా అమ్మ అమాయకురాలు. లేకపోతే ఎవరిలోనైనా ఇన్ని మంచి గుణాలుంటాయా? అందులోనూ కోడల్లో. చూస్తా నాకు అవకాశం రాదా? ఈవిడ నిజస్వరూపం ఇది అని అందరికీ చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురుచూస్తున్నాను. నేను ఒకరోజు నా రూమ్‌లో ఫోన్ చూసుకుంటుంటే, ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతోంది ఎవరితోనో. రాత్రి 8 అయ్యుంటుంది. నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కబొడుచుకొని విందామని ప్రయత్నించాను. అమ్మా అంటోంది మాటల్లో. వాళ్ళ అమ్మతో మాట్లాడుతోందనుకుంటా. ఇంకాస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తోంది స్పష్టంగా. అమ్మా! ఎన్నిసార్లు చెప్పాలి? నాకు టైం ఉండటం లేదమ్మా. నేను రాలేను. నేనిప్పుడే నీ అకౌంట్‌లోకి 50,000 ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. మనం చూసాం కదా! కిందటి వారం జీఆర్‌టీలో. ఆ హ్యాంగింగ్స్ కొనేసేయి. 40,000లో వస్తాయి. మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొని, డ్రెస్ సైజ్ తీసుకువెళ్ళడం మర్చిపోకు. రేపు చేసేయి షాపింగ్. నేను ఎలాగో నీ దగ్గర నుండి తీసుకుంటాలే. అవును. తమ్ముడు సంగతి ఏమైంది? నా మాట వినమ్మా. అమ్మాయి చాలా మంచిది. ఈ కాలపు పిల్లల్లా కాదు. తమ్ముడికి కూడా నచ్చింది కదా! మరోసారి ఆలోచించండి. ఉంటాను. భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతోంది. అమ్మా! నా కళ్ళు మెరిసాయి. అమ్మ దగ్గరికి పరిగెత్తాను. అమ్మ తన రూమ్‌లో బట్టలు మడత పెడుతోంది. పక్కన కూర్చొని పూసగుచ్చినట్లు మొత్తం చెప్పేశా. కళ్ళు, చేతులు తిప్పుతూ 50,000 పంపిందమ్మా. ఏదో కొనమంటోంది. గోల్డ్ అనుకుంటా అన్నాను. అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టిని దాటిపోలేదు. అయినా అమ్మ వెంటనే తేరుకొని, ఊరుకో. అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు. ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పులేదులే. సంపాదించుకుంటోంది కదా! ఇంకెవరికీ చెప్పకు. పద భోజనానికి అంది.
చెప్పొద్దు. అమ్మ మనసులో విషబీజం వేశాననే ఆనందం నన్ను నిలవనీయలేదు. 2 రోజులు హుషారుగా గడిచిపోయాయి నాకైతే. ఆ రోజు రాత్రి 9:30కి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే. "అక్కా, అమ్మ పిలుస్తోంది" అంటూ. నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్‌లో అమ్మ, నాన్న, అన్నయ్య తనూ ఉన్నారు. ఏంటి ఈ మీటింగ్ అబ్బా! అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటోంది. "నేను రేపు తొందరగా ఆఫీస్‌కి వెళ్ళాలి. అప్పటికి నువ్వు లేవవు కదా! అందుకని పిలిచాను" అని. ఈవిడ తొందరగా వెళ్ళడానికి, నేను లేకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కొని, ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నా. ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి, అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికిస్తూ, "ఇది నీకే. నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి. నీకు బావుంటాయని కొన్నాను" అంది. నేను తెల్లబోయి, "నాకెందుకు?" అన్నా అసంకల్పితంగా. "రేపు నీ పుట్టినరోజు కదా! నీకు కొనాలనిపించింది" అని చెప్పి "అత్తయ్య, ఎలా ఉన్నాయి?" అని అమ్మనడిగింది. "చాలా బావున్నాయి" దిట్టంగా అంది అమ్మ. నేను అమ్మ వైపు చూడలేకపోయా. "నేను క్రితం శనివారం చూశానత్తయ్య. మువ్వలతో చాలా అందంగా అనిపించాయి. మన సునీతకు బావుంటాయని, పుట్టినరోజు కూడా వస్తోంది కదా అని నిన్ననే అమ్మకి చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాను" అని చెప్తోంది. "ఇదిగో ఈ డ్రెస్ కూడా నీకే. నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజ్ కని పట్టుకెళ్ళాను. నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని" అంది నవ్వుతూ. నా తల కిందకి వాలిపోయింది. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాను మావయ్య, అత్తయ్య. మీ అబ్బాయికి తెలుసనుకోండి. కానీ మీరు ముఖ్యం కదా! మా తమ్ముడు విహార్ తెలుసు కదా మీకు. బాంబేలో ఓఎన్‌జీసీలో జాబ్ చేస్తున్నాడు. వాడికి మన సునీత చాలా నచ్చిందట. మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో. మీకెవరికీ అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట. ఆఫ్‌కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. చాలా నెమ్మది అని, మనం 10 మాటలు మాట్లాడితే తనో మాట మాట్లాడుతుందని, ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం. ఈ సంవత్సరం తను చదువయ్యాకే, అది తనకిష్టమైతేనే ఈ ప్రపోజల్. కావాలంటే తను పెళ్లి అయ్యాక బాంబేలో పై చదువులు చదువుకోవచ్చు. ఏమంటారు? మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుంది. నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను. నా కళ్ళల్లోకి చూస్తూ, "నీకిష్టమైతేనే సుమా, కావలసినంత టైం తీసుకొని ఆలోచించుకో" అంది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ. నేను గబాల్న తనని కౌగిలించుకున్నాను. తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు. తన అందమైన తమ్ముణ్ణి నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు. నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి, అభిమానానికి స్థానువునై, మనస్ఫూర్తిగా నాలో కలిగిన పశ్చాత్తాపం కరిగి కన్నీరై, నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళుని, కల్మషాన్ని, అసూయని కడిగేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.